మాదాపూర్ శిల్పారామంలో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో థీమాటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. హ్యాండీక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల, ఏపీ అధికారులు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. డెవలప్మెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఢిల్లీ సహకారంతో ఇవాల్టి నుంచి 10 రోజుల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మంది హస్తకళాకారులు, 33 మంది మహిళా కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. చేతి ఉత్పత్తుల సందర్శకులకు అందుబాటులో ఉంచారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సర్వీసెస్ చేస్తున్న సంస్థ. వారు హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్కి తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, డిజైన్ డెవలప్మెంట్తో పాటు ఈరోజు ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేసి ఒక 50 రకాల ప్రొడక్ట్స్ని ఈరోజు 50 స్టాల్స్ ఇక్కడ అలాట్ చేసి వాళ్ళకు ఆర్టిజాన్స్కి ఎంకరేజ్మెంట్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆర్టిజాన్కి ఛార్జ్ చేయకుండా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ బీసీ హ్యాండీక్రాఫ్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ వారు ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అని చెప్పేసి ఫండ్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ 50 స్టాల్స్ అనేది అలాట్ చేశాము. 50 స్టాల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, అంటే ఆంధ్ర, తెలంగాణ నుంచి 50 మెంబర్స్ ఆర్టిజన్స్ వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది పెట్టారు. మనకి ఇప్పుడు మార్చి 8న మహిళా దినోత్సవం జరుగుతుంది కదా. మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే మార్చి 14న హోలీ ఫెస్టివల్ కూడా ఉంది. ఆ రెండింటిని ఉద్దేశించి ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ప్రదర్శించబడిన 50 మంది హస్తకళాకారులకు వాళ్ళకు PA, DA ఫ్రైడ్ చార్జెస్ అన్ని కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టాల్ కూడా ఫ్రీగా ఉంటుంది.